నా కొడుక్కి రాజ్యం లేదని బాధ, నాకు కళ్ళు లేవని బాధ. నీకు కళ్ళు లేకపోవడానికి కూడా నీ పాపమే కారణం. నీ ఇంద్రియాలన్నీ నీకు ఇచ్చాడు, ఒక కళ్ళు కాళ్ళు ఏవో మనకు లేవంటే మన పాపమే ఒక ఇంద్రియం లేకుండా చేసింది. లేకపోతే భగవంతుడు అందరికీ అన్ని ఇంద్రియాలు ఇచ్చాడు. నా పాపం వల్ల నేను పోగొట్టుకుంటున్నాను. అట్లా పాప పుణ్యాల వల్ల, పాప పుణ్యాలు ఉన్నాయా లేవా అన్న ప్రశ్నకి ఇప్పుడు ఇంతసేపు జవాబు చెప్తున్నాం. కాబట్టి ఉన్నాయనే ఒప్పుకోవాలి. మనమే కదా మరి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాం కదా. పుణ్యం లేకపోతే మరి అన్నీ ఉండి మరి నాకెందుకు దుఃఖం ఉంది, నాకెందుకు బాధ ఉంది అంటే పుణ్యకర్మ అన్నీ ఏర్పాటు చేసి పెట్టింది. నాకు ఉండడానికి ఇల్లు ఉంది, నాకు తినడానికి తిండి ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలకి చదువులు వచ్చినాయి, ఏవో ఉన్నాయి. కానీ నా పాపకర్మ కూడా ఇవన్నీ ఎట్లా అనుభవిస్తున్నానో ఇది కూడా అట్లే అనుభవించాలి. నా పాపకర్మ కూడా నాకు బాధగా బాధిస్తుంది. ఈసారి మనకి ఎప్పుడైనా దుఃఖం కలిగితే ఏ దుఃఖమన్నా కలగలేదండి. ఓహో, నా పాపకరాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, అది ఇప్పుడు పని చేస్తోంది. ఎంత తేలి చేస్తుంది? ఎన్నో కొన్నాళ్ళు నన్ను ఏ గ్రహము పీడించడం లేదు. గ్రహాలు పీడిస్తున్నాయి, మీరు వాటి కోసం శాంతి చేసుకోండి, మీరు ఇంక ఇదేదో చేసుకోండి, ఏమీ లేదు. నీ పాపం నేను ఇప్పుడు బాధిస్తోంది. ఎంతసేపు బాధిస్తుంది? ఏ బాధ వచ్చినా ఒకటే ఆలోచించుకోండి. ఏ బాధ వచ్చినా కాలం అనేది ఒక ప్రవాహం. పరమాత్మ కాలోస్మి అన్నాడు, నేను కాలస్వరూపుణ్ణి అన్నాడు. ఎందుకంటే కాలం అసలు కదలదు. చూడండి, కాలం అలాగే ఉంటుంది. దాన్ని దేశము వస్తువు విభజిస్తోంది. ఎలా విభజిస్తోంది? ఒక కాలం అనేది ఇదంతా వ్యాపించి ఉంది. ఉర్దూ నుంచి ఇప్పుడు ఇదంతా కాలం. తెల్ల పేపర్ తెల్ల పేపర్ అనుకో. మీరు 2 గంటలకు ఇక్కడికి వచ్చారు, మీరు 4 గంటలకు ఇక్కడి నుంచి వెళతారు. అంటే మీరు రావడం అనేటువంటి ఒక సంఘటన, మళ్ళీ మీరు పోవడం అనేది ఒక సంఘటన జరిగింది. ఈ మధ్య ఉన్నదాన్ని మీరు కాలము అంటున్నారు. కాలం పోలేదు కదా. ఎవరు పోయినారు? మనం పోయినాం. అంటే వస్తువు పోయింది. వస్తువు, మనమందరం వస్తువులు లాంటి వాడు అన్నమాట. వస్తువు కాలాన్ని విభజిస్తోంది. అలా కాలాన్ని వస్తువు విభజించినది సత్యమైతే కాలాన్ని వస్తువు విభజిస్తోంది. కాలాన్ని దేశం విభజిస్తోంది. దేశము వస్తువు కలిసి కాలాన్ని విభజిస్తున్నాయి. అప్పుడు కాలానికి ఒక కొలత, ఒక పద్ధతి పెట్టుకున్నాం మనం. లేకపోతే కాలానికి కొలత లేదు. ఒకసారి సూర్యుడు ఉదయించి ఒకసారి సూర్యుడు అస్తమించడం అనే 2 సంఘటనలు జరిగేటప్పటికీ ఒక పగలైపోయింది. ఏమైపోయింది? నిన్న ఇలాగే ఉంది కదా. కాలంలో ఏ మార్పు రాలేదు. భూమి తిరగడం ఉండడానికి ఇంత టైం తీసుకుంది. ఆ టైంని నువ్వు కాలంలో విభజించావు. ఆ విభజించడాన్ని ఇది ఇండియాలో ఇప్పుడు నువ్వు ఈ టైం అంటున్నావు, ఇప్పుడు 2 గంటలు 3 గంటల టైం అంటున్నావు. ఇదే అమెరికాలో అర్ధరాత్రి 2 గంటలు. అంటే అమెరికా ఇదంతా ఒక గ్లోబ్ అనుకోండి, ఈ దేశం అంతా. దాన్ని ఇప్పుడు ఏం విభజించింది? అమెరికా అనేటువంటిది, ఇండియా అనేటువంటిది 2 దేశాలు వచ్చినాయి. ఈ 2 దేశాలు విభజించేటప్పటికి ఏమైపోయింది? అక్కడ రాత్రి కాలమైంది, ఇక్కడ పగటి కాలమైంది. ఇదే కాలం. ఇప్పుడే మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే ఈ పగలు అని మనం చెప్తున్నాం, మేమందరం వెళ్ళిపోతూనే ఉన్నాం, మేము కూర్చున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది రాత్రి, మేమందరం పడుకొని నిద్రపోతున్నాం, మీరు ఎందుకు మమ్మల్ని ఇప్పుడు లేపారు అంటున్నారు. దేశము నీకు వస్తువు కూడా విభజిస్తోంది. దేశం విభజించింది, అక్కడ రాత్రి చేసింది, ఇక్కడ పగలు చేసింది. కాలాన్ని దేశము వస్తువు విభజించడం వల్ల ఇది జరిగేది. సైన్స్ చెప్తోంది ఈ మాట. నీకు కష్టం వచ్చింది కదా. కష్టం అనేటువంటిది కాలం కాదు కదా. కష్టం అనేది వస్తువు కదా. కష్టం వచ్చింది కదమ్మా. వచ్చింది అంటే అదేదో నా దగ్గరకు వచ్చింది.
అది నా పుణ్యఫలం వల్ల నా పాప ఫలం వల్ల వచ్చిందని మనమే నిర్ణయించుకున్నాం. అది వచ్చింది కాలం గడిచినప్పుడు మరి ఏమవ్వాలి? అది ఎప్పుడో పోవాలి కదా. ఈ మధ్యకాలాన్ని కాలంలో ఉంటుంది. నీకే కష్టం అన్నా రాని అది కాలంలో పోవాలి. అర్థమైందా మీకు? సైన్స్ ఏం చెప్పింది? కాలం అనేది పరబ్రహ్మ స్వరూపం. దేశము వస్తువు కలిసి కాలాన్ని విభజిస్తున్నాయి. కాలం విభజించడం, కాలాన్ని విభజిస్తున్నాయి ఎవరు? దేశము వస్తువు. మనమందరం వస్తువులుగా అవుతాం కదా. ప్లేసు దేశము కదా. ఎట్లా దేశం అవుతుంది? నేను 6 గంటలకు నువ్వు నన్ను కలుసుకో అన్నాను అనుకో, ఎక్కడ కలుసుకోవాలి అని నువ్వు అడుగుతావు. అంటే నాకు ఆ చోటు చెప్పాలి. నేను ఫలానా ఐమాక్స్ థియేటర్లో కలుసుకోమన్నాను అనుకో, అందాం ఒకసారి కాసు. నిన్న నేను దాని గురించి మాట్లాడుకున్నాను కాబట్టి, అంటే నేను 5 గంటలకు ఐమాక్స్ థియేటర్లో ఉండను, 6 గంటలకు నన్ను కలుసుకోని నేను చెప్పాను. ఎక్కడ కలుసుకోంటే ఐమాక్స్ థియేటర్లో. 6 గంటలు మారదు. 6 గంటలు నీ గడియారంలో 6 అవుతుంది, నా గడియారంలో కూడా 6 అవుతుంది. 5 గంటలకు నువ్వు అక్కడికి వచ్చి కూర్చున్నావు అనుకో, నేను ఉండను. ఎందుకని? 6 గంటలకే ఆ దేశంలో నేను ఉండవలసిన చోటు. దేశం మారుతోంది, వస్తువు మారుతోంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, రేపు అక్కడ ఉంటాను. కాలం మారదు. అట్లా కాలం అనేది ఒక స్వరూపం. కాలం భగవంతుడి స్వరూపం ఉంటుంది. అందుకే కాలోస్మి అన్నాడు భగవంతుడు. కాలాన్ని నేనే అన్నాడు. విశ్వరూప సందర్శన 16వ అధ్యాయంలో కాలాన్ని నేనే అన్నాడు. నీ పాపం ఎవరికి వాడు నీకు వివేకం కలగడం కోసం కదా శంకరుడు చెబుతున్నాడు. వివేకం వాడికి కలిగించడం కాదు, మనకే కలగాలి. అమ్మో నాకు ఈ కష్టం వచ్చింది, నేను ఈ కష్టంతో బతకలేను అని అనుకుంటున్నావే నువ్వు, ఈ కష్టం నీకు చాలాసేపు ఉండదు. ఎందుకని? కాల ప్రవాహంలో ఇది పోవాలి. ఎందుకంటే కష్టం అనేది ఏమిటి? వస్తువు. ఎందుకు వచ్చింది? నీ పాపం నెట్టింది నీ ముందరికి ఇప్పుడు దాన్ని, అందుకు వచ్చింది ఈ కాలము. ఎందుకంటే కష్టం వచ్చింది, కష్టం ఉంది, కష్టం పోతుంది. వచ్చిన వాళ్ళు మీరందరూ వచ్చారు, ఇక్కడే ఉంటారా? ఇప్పుడు ఉన్నారు. ఇంకో 4 గంటల కన్నా మీరు పోతారు. ఎందుకని? ఇది మీ ఇల్లు కాదు. అట్లా కష్టం అనేది వచ్చింది నా దగ్గరికి. సుఖం కూడా వచ్చింది. సుఖానికి మనం అంత విచారణ చేసుకోకర్లేదు. ఎందుకంటే సుఖం కాస్త ఎక్కువ రోజులున్నా మనకేం బాగాలేదు. అందుకు కష్టానికే చెబుతుంది శాస్త్రం. కష్టం వచ్చింది, కష్టం ఇప్పుడు ఉన్నది. వచ్చిందని నువ్వు గుర్తించావు, ఉన్నదని నువ్వు గుర్తించావు. కష్టం పోతుంది, ఇంకా పోయింది, ఇప్పుడు పోలేదా? పోతుంది. ఎందుకంటే కాలం గడవాలి కదా. కాలం ఇట్లా ఉండడానికి వీల్లేదు. వస్తువులు మారుస్తున్నాయి, కాలాన్ని గడుపుతున్నాయి. అసలు నేను మార్చనండి, నా కష్టం ఇట్లాగే ఉంటుంది. నువ్వు మార్చడం కాదు. సూర్యుడు అస్తమించాడంటే ఒక రోజు గడిచి తీరాలి. ఇక్కడ కాలం ఎక్కడికి పోదు, కాలం అలాగే ఉంటుంది. కానీ అన్నాను అనుకో, ఎక్కడ కలుసుకోవాలి అని నువ్వు అడుగుతావు. అంటే నాకు ఆ చోటు చెప్పాలి. నేను ఫలానా ఐమాక్స్ థియేటర్లో కలుసుకోమన్నాను అనుకో, అందాం ఒకసారి కాసు. నిన్న నేను దాని గురించి మాట్లాడుకున్నాను కాబట్టి, అంటే నేను 5 గంటలకు ఐమాక్స్ థియేటర్లో ఉండను, 6 గంటలకు నన్ను కలుసుకోని నేను చెప్పాను. ఎక్కడ కలుసుకోంటే ఐమాక్స్ థియేటర్లో. 6 గంటలు మారదు. 6 గంటలు నీ గడియారంలో 6 అవుతుంది, నా గడియారంలో కూడా 6 అవుతుంది. 5 గంటలకు నువ్వు అక్కడికి వచ్చి కూర్చున్నావు అనుకో, నేను ఉండను. ఎందుకని? 6 గంటలకే ఆ దేశంలో నేను ఉండవలసిన చోటు. దేశం మారుతోంది, వస్తువు మారుతోంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, రేపు అక్కడ ఉంటాను. కాలం మారదు. అట్లా కాలం అనేది ఒక స్వరూపం. కాలం భగవంతుడి స్వరూపం ఉంటుంది.
అందుకే కాలోస్మి అన్నాడు భగవంతుడు. కాలాన్ని నేనే అన్నాడు విశ్వరూపందరికీ 16వ అధ్యాయంలో. కాలాన్ని నేనే అన్నాడు. నీ పాపం ఎవరికి వాడు నీకు వివేకం కలగడం కోసం కదా శంకరుడు చెబుతున్నాడు. వివేకం వాడికి కలిగించడం కాదు, మనకే కలగాలి. అమ్మో నాకు ఈ కష్టం వచ్చింది, నేను ఈ కష్టంతో బతకలేను అని అనుకుంటున్నావే నువ్వు. ఈ కష్టం నీకు చాలాసేపు ఉండదు. ఎందుకని? కాల ప్రవాహంలో ఇది పోవాలి. ఎందుకంటే కష్టం అనేది ఏమిటి? అది వస్తువు. ఎందుకు వచ్చింది? నీ పాపం నెట్టింది నీ ముందరికి. ఇప్పుడు దాన్ని అందుకు వచ్చింది ఈ కాలము. ఎందుకంటే కష్టం వచ్చింది, కష్టం ఉంది, కష్టం పోవాలి. వచ్చిన వాళ్ళు మీరందరూ వచ్చారు, ఇక్కడే ఉంటారా? ఇప్పుడు ఉన్నారు. ఇంకో 4 గంటల కన్నా మీరు పోతారు. ఎందుకని? ఇది మీ ఇల్లు కాదు. అట్లా కష్టం అనేది వచ్చింది నా దగ్గరికి. సుఖం కూడా వచ్చింది. సుఖానికి మనం అంత విచారణ చేసుకోక్కర్లేదు. ఎందుకంటే సుఖం కాస్త ఎక్కువ రోజులున్నా మనకేం బాగలేదు. అందుకు కష్టానికే చెబుతుంది శాస్త్రం. కష్టం వచ్చింది, కష్టం ఇప్పుడు ఉన్నది. వచ్చిందని నువ్వు గుర్తించావు, ఉన్నదని నువ్వు గుర్తించావు. కష్టం పోతుంది, ఇంకా పోయింది, ఇప్పుడు పోలేదా? పోతుంది. ఎందుకంటే కాలం గడవాలి కదా. కాలం ఇట్లా ఉండడానికి వీల్లేదు. వస్తువులు మారుస్తున్నాయి, కాలాన్ని గడుపుతున్నాయి. అసలు నేను మార్చనండి, నా కష్టం ఇట్లాగే ఉంటుంది. నువ్వు మార్చడం కాదు. సూర్యుడు అస్తమించాడంటే ఒక రోజు గడిచి తీరాలి. ఇక్కడ కాలం ఎక్కడికి పోదు, కాలం అలాగే ఉంటుంది. కానీ కాలం ఇట్లా ఉండడానికి వీల్లేదు. వస్తువులు మారుస్తున్నాయి, కాలాన్ని గడుపుతున్నాయి. అసలు నేను మార్చనండి, నా కష్టం ఇట్లాగే ఉంటుంది. నువ్వు మార్చడం కాదు. సూర్యుడు అస్తమించాడంటే ఒక రోజు గడిచి తీరాలి. ఇక్కడ కాలం ఎక్కడికి పోదు, కాలం అలాగే ఉంటుంది. కానీ సూర్యుడు అస్తమిస్తాడు ఎప్పుడో ఒకప్పుడు. నేను నా ప్రయత్నం లేకుండా నేను ఇక్కడే కూర్చున్నా కూడా సూర్యుడు అస్తమిస్తాడు. కాబట్టి కాలం గడుస్తుంది. కాలం గడిచింది అంటున్నా కానీ నిజంగా గడిచేది కాలం కాదు, వస్తువే గడుస్తుంది. కాబట్టి కష్టం అనేది వస్తువు కాబట్టి కష్టం కూడా గడుస్తుంది. అందుకని నేను ఇప్పుడు అది వచ్చిందని పోతుంది అన్నటువంటి ధైర్యం నాకున్నట్టయితే కష్టం నిన్ను బాధించదు. పాపం వల్ల నీకు కష్టం వచ్చింది. పాపం కూడా నీకు త్రూఅవుట్ నీ లైఫ్ పాపం ఉండడానికి వీల్లేదు. ఎందుకని? అంత పాపం చేయలేదు. అంత పాపం చేయలేదని నేను అంత గ్యారంటీగా మీరు ఎట్లా చెప్పగలనండి? నేను అంత పాపం చేస్తే మానవ జన్మకి రాను. ఒకవేళ నేను చాలా పాపమే చేసి ఉంటే నా కష్టాలు తీరవండి, నాకు అట్లనే ఉంటాయి కష్టాలు అని ఒకవేళ నేను చాలా పాపాత్ముడిని అని నువ్వు అనుకున్నా కూడా అంత పాపాత్ముడు అయితే మానవ శరీరం రాదు. నీకు మానవ శరీరం వచ్చింది కాబట్టి పాపం పుణ్యం రెండు సమానంగా ఉన్నాయి మనకి. నా జీవితంలో నాకు అసలు సుఖమే రాలేదండి. తక్కువ ఉంటుంది, అనుభవిస్తే అయిపోతుంది. అట్లా అనుకుంటే అది కాకుండా అమ్మో నాకు ఇంత కష్టం వచ్చేసింది, నాకు ఇక నేనేమైపోతానో అని నీవు అనుకున్నట్లయితే ఆ పాప ఫలం నిన్ను ఇంకా బెదిరిస్తుంది. ఎందుకని? దయ్యం ఉంది అనుకుంటుంటే ఇంకా భయం కలుగుతుంది. దయ్యమా ఏది చూద్దాం పద అని నువ్వు పోయినావు అనుకో, అది ఒక నీడ, అక్కడ దయ్యం లేదు. ఎప్పుడు నీకు దయ్యం లేదని తెలుస్తోంది? నీకు ధైర్యం కలిగి నువ్వు ముందుకెళ్ళినాడు. నువ్వు భయపడుతూ వెనక్కున్నంతసేపు దయ్యం భయపిస్తుంది. అందుకని వేదాంతం తెలుసుకోవాలి అనుకున్న వాడికి, మోక్షం కావాలి అనుకున్న వాడికి ముందు నిన్ను ఆత్మస్థైర్యం కావాలి. దాన్ని ముందు గురువు ఇవ్వాలి.
గురుగారు మీరు నా కష్టాలు తీరుస్తారు. ఆయన ఎట్లా తీరుస్తాడు? ఆయన కూడా మీలాంటి మనిషే కదా. ఎట్లా వస్తాడు ఆయన మీ దగ్గరికి? ఆయన రాడు. ఆయన తీర్చడు. ఎవరు తీర్చడు? వెంకటేశ్వర స్వామి కూడా తీర్చడు. ఎట్లా తీర్చగలరు? అదే కనపడే శత్రువుగా. కనపడే శత్రువు అయితే మనమే ఎదుర్కొంటాం. మీరు నువ్వు నా మీద కొట్టడానికి వస్తుంటే నేను వెంటనే చెయ్యి అడ్డం పెట్టుకుని, ఎందుకు కింద పడడానికి వస్తే మనం చెయ్యి అడ్డం పెట్టుకుంటున్నాం. భూమి పడేయకుండా ఆ చెయ్యి కూడా విరిగి అది కింద పడుతుంటే అది తర్వాత. ఎందుకంటే నా పాపకరం ఇంకా చాలా ఎక్కువ ఉంది. ముందు నువ్వు ధైర్యం సంపాదించుకోరా. ధైర్యం లేకపోతే వాడికి వేదాంతం వంట పట్టదు. పిరికి వాడికి, అందుకే వివేకానందుడు అంటాడు, పిరికి వాడికి వేదాంతం చెప్పద్దు అంటాడు. శంక ఉన్నవాడికి చెప్పద్దంటాడు. శంక అంటే ఏమిటి? మీ అందరికి వస్తుంది కానీ నాలాంటి వాడికి సమాధి వస్తుందా అండి? నీలాంటి వాడిని స్పెషల్ క్వాలిఫికేషన్ ఏముందంటే అస్సలు లేదు. నువ్వు విచారణ చేసుకునే విధానంలో మార్పు రావాలి. శంకరాచార్యుడు అందుకు చెప్తున్నాడు, నాకు కష్టాలు వచ్చాయి, నాకు కష్టాలు వచ్చాయి అని కూర్చుంటే నీ కష్టాలు పోవు. గదిలో చీకటి ఉంది, గదిలో చీకటి ఉంది. వివేకానందుడు చెప్తారు అన్నమాట. గదిలో చీకటి ఉంది, చీకటి ఉంది, చీకటి ఉంది అని 10 మంది కూర్చుని ఈ చీకటి గురించి మాట్లాడుకుంటే ఒక్కడైనా లేవాలి అందులో నుంచి. ఒక చిన్న అగ్గి పుల్లన్నా వెలిగించాలి. పెద్ద 1000 వాట్స్ బల్బు వెలిగించలేకపోయినా ఒక అగ్గి పుల్లైనా వెలిగిస్తే ఆ చీకటి అంతా అదే పారిపోతుంది. ఒక్కసారి మనస్సులో ఆలోచించెయ్యి. నాకు కష్టాలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయని ఏడుస్తూ కూర్చుంటే నీ కష్టాలు తీరవు. ఇంకోటి, ఇంకా కొంతమంది మనుషులు ఉంటారు, నాకు కష్టం వచ్చింది కదా అని చాచా ఈ కష్టాలన్నీ తీరిపోవాలంటే ఆత్మహత్య చేసేసుకుంటే సస్తే పీడ అవుతుంది. మనలో ఎంతమంది ఈ మాట అనుకోకుండా ఉన్నారు. పుట్టినప్పటి నుంచి కనీసం ఒక 10 సార్లు 20 సార్లు ఎవరికి పీడ పట్టింది, ఎవరికి పీడ పోతుంది, సస్తే పీడ పోతుంది. పీడ ఎవరికి పట్టలా, సస్తే పీడ పోదు. ఎందుకు పోదు అంటే సుధాంశుజీ మహారాజ్ చెప్తారు, ఎందుకు చావకూడదు అంటే, నా జీవితం నా అధికారం లేదా, నా ఇష్టం నేను వస్తాను. సత్య అధికారం లేదు, నీ పెత్తనం కాదు. నేను నిన్నాళ్ళు ఉండమని భగవంతుడు ఇక్కడికి పంపించాడు. నువ్వు ఒప్పుకొని వచ్చావు, చావడానికి నీకు అధికారం లేదు. సుధాంశుజీ మహారాజ్ దీనికోసం అని ఏం చెప్తారంటే, ఒరే నాయన, ఒకడికి శిక్ష పడింది, జైలు శిక్ష, 14 ఏళ్ళు జైలు శిక్ష పడింది. వాడు ఎన్నాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచింది. ఇప్పటికి 14 ఏళ్ళ జైలు శిక్ష పడింది, ఒక 6 ఏళ్ళు గడిచింది, టైం అయిపోయింది, జైల్లో ఉన్నాడు. వాడు ఏం తప్పు చేశాడో ఎందుకు మరి శిక్ష పడిందో మనకు తెలియదు. వాడికి ఇంకా జైల్లో ఉండడం విసుగు. ఎట్లన్నా తప్పించుకుపోదామని వాడు ఆలోచించాడు. సరే తప్పించుకుపోదాం అనుకున్నాడు. ఏదో వాడి ప్లాన్లన్నీ వాడు వేసుకున్నాడు. వాళ్ళు ఆ జైలు వాళ్ళ చుట్టూ ఎలక్ట్రిసిటీ, కరెంటు ఇది కూడా పెట్టారు, ఫెన్సింగ్. దాటిపోవడానికి వీలేదు, పోతే షాక్ వచ్చి వస్తారు, అట్లా కూడా పెట్టారు వాళ్ళు. అయినా కూడా వీళ్ళు చాలా కష్టపడి ఒక 2 పెద్ద పెద్ద బొంగులు సంపాదించుకొని, ఆ దొమ్మరాట వాడు ఎవడో ఆ జైల్లోకి ఎవడో వచ్చాడు, ఇంకో దొమ్మరి వాడు ఎవడో, వాడి దగ్గర గడ ఎక్కేటువంటి నేర్పు కూడా నేర్చుకున్నాడు జైల్లో. మరి వాడు జైల్లో 6 ఏళ్ళ బట్టి ఉన్నాడు కదా. ఆ గడ ఎక్కి ఆ చివరి దాని మీదకి వెళ్ళి, ఆ చివరి దాని మీద నుంచి ఆ గడను అవతల దాని మీద వేసుకొని ఇంకో కట్టెని, ఈ కట్టె మీద నుంచి ఆ కట్టె మీదకి దూకి మొత్తానికి షాక్ కొట్టకుండా జైలు గోడలు దూకాడు. వారిపోదాం చాలా తెలివిగా నేర్పుగా వాడు ఏర్పాటు చేసుకొని జైలు గోడలు దాటాడు. పోలీసు వాళ్ళు దూకుంటారు, తేలికగా జైలు గోడలు వీళ్ళు దాటిపోతే పోయినాడేమో కానీ వాళ్ళేమో వదిలిపెట్టారు. వాళ్ళు ఎట్లా పట్టి తీసుకొచ్చి బలవంతంగా మళ్ళీ జైలుకి వచ్చారు.
ఈసారి కేసు. ఇప్పుడు జడ్జి గారి దగ్గర నాయన వీడు ఏం ఒక తప్పు చేసి వీడు జైల్లో ఉన్నాడండి, 6 ఏళ్ళు శిక్ష అనుభవించాడు, ఇంకో 8 ఏళ్ళు గడిస్తే మేమే బయటికి పంపించేవాళ్ళం. వీడి 8 ఏళ్ళు గడవకుండా జైలు నుంచి తప్పించుకు పారిపోయినాడు. ఇప్పుడు వీడికి ఏం శిక్ష వేయాలో మీరే వేయండి నాయన. ఈ 8 ఏళ్ళు కాక ఇంకో 16 ఏళ్ళు వీడికి ఆ శిక్ష వేయండి. ఎందుకు అంటే ఈ